పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పర్యటన సందర్భంగా జూబ్లీహిల్స్ లో హై వోల్టేజ్ పాలిటిక్స్ కనిపించాయి. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లారు ప్రధాని మోదీ. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి ఇద్దరు నేతలను ప్రధాని మోదీ కలిశారు. సాధారణంగా ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో వ్యక్తిగత నివాసాలకు వెళ్లడం చాలా అరుదు. కానీ ఈసారి మాత్రం అధికారిక పర్యటనలో వ్యక్తిగత బంధాలకు పెద్దపీట వేశారు నరేంద్ర మోదీ. పవన్ చంద్రబాబు నివాసాలకు ప్రధాని వెళ్లడం వెనుక వ్యూహంపై సర్వత్రా కూడా చర్చ జరుగుతోంది. మిత్రధర్మానికి మోదీ మార్క్ గౌరవం, సర్జరీ తర్వాత డిప్యూటీ సీఎం ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు మోదీ. ఎన్డీఏలో అత్యంత కీలక భాగస్వాములుగా ఉన్న ఏపీ నేతలకు ప్రధాని ప్రాధాన్యతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణలో పర్యటిస్తూనే ఏపీ రాజకీయాల్లోనూ విస్తృత చర్చకు దారితీసిన ప్రధాని పర్యటన గురించి ప్రస్తుతం మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మార్క్ రాజకీయం కనిపిస్తోంది. దక్షిణాదిలో బీజేపీ బలాన్ని పెంచి వ్యూహం దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బలమైన మిత్రులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడం ద్వారా ఎన్డీఏలో ఏపీకి ఇచ్చే ప్రాధాన్యతను చాటి చెప్పే చర్యగానే మనం దీన్ని చెప్పుకోవచ్చు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుని అండ్ అలాగే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరి వాళ్ళని కలవడాన్ని ఎలా చూసుకోవచ్చు? ఇది ఒక అసాధారణ చర్యగానే భావించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రధాని చాలా రాష్ట్రాల పర్యటనకు వెళ్తుంటారు, కేవలం అధికారిక పర్యటనలకు మాత్రమే పరిమితం అవుతుంటారు. కానీ ఈసారి నేరుగా ఆయన ప్రోటోకాల్ ని పక్కన పెట్టారు. ఇది కేవలం మర్యాద పూర్వకమైన లేకపోతే పరామర్శకు సంబంధించిన పర్యటన, వాళ్ళ ఇంటికి వెళ్ళే ఈ ముఖ్య నేతల ఇంటికి వెళ్ళడం ఈ రెండింటికి సంబంధించి మాత్రమే కాదు, అంతకి మించిగా చెప్పాల్సిన నేపథ్యం. ఎందుకంటే దక్షిణాదిలో బీజేపీకి స్వతంత్రంగా పూర్తి స్థాయి రాజకీయ ఆధిపత్యం లేదు. దానికోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో గతంలో బీజేపీ ఒక సొంతంగా అధికారంలోకి వచ్చే ప్రయత్నం గతంలో చేసింది, కానీ దాంట్లో స్థిరత్వం లేకపోవడంతో మళ్ళీ కర్ణాటకలో కావచ్చు లేకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో ఉనికి కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. కాబట్టి కేంద్రానికి ప్రాంతీయంగా విశ్వసనీయతగా ఉన్న లేకపోతే పరిపాలనా సామర్థ్యం ఉన్న భాగస్వామ్యాలు చాలా కీలక అవసరం. ఆ పాత్రలో ఇప్పుడు చంద్రబాబు కనిపిస్తున్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కావచ్చు, లేకపోతే ఆయనకున్న పరిపాలనా అనుభవంతో పాటు ఈ పాలనకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి, టెక్నాలజీ, గ్లోబల్ ఇమేజ్ విషయాల్లో ఎన్డీఏకి చంద్రబాబు ఇప్పుడు ఒక గవర్నెన్స్ స్పేస్ గా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కానీ లేకపోతే ఎన్డీఏ భాగస్వామ్యాలని ఆకర్షించడానికి కావచ్చు, లేకపోతే ఎన్డీఏని బలోపేతం చేయాలన్నా, బీజేపీని విస్తరించాలన్నా ఈ ఎన్డీఏని విస్తరించాల్సిన నేపథ్యం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఎన్డీఏతో ఉన్న భాగస్వామ్య పక్షాలకి ఇస్తున్న ప్రాధాన్యతని చెప్పడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న మిగతా ప్రాంతీయ పార్టీలను ఆకట్టుకునే వ్యూహంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మిగతా రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి కావచ్చు, లేకపోతే తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, కీలకమైన భాగస్వామ్యాల అవసరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. అదే విధంగా దేశానికి సంబంధించి కూడా ఒక కీలకమైన మెసేజ్ ని పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో అల్లీస్ మారుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి కావచ్చు, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పూర్తిగా ఇప్పటి వరకు ఉన్న భాగస్వామ్య పక్షాలు ఉన్నాయో అవి మారిపోతున్నాయి. దానికి సంబంధించి ఎన్డీఏకి ఒక లాంగ్ టర్మ్ డిపెండబుల్ పార్ట్నర్స్ అవసరం. ఈ కోణంలో ఒక దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వాలంటే, అంటే తనతో ఉన్న మిత్రుల్ని సంబంధించి వాళ్ళ గౌరవాన్ని కాపాడడంలో కావచ్చు, లేకపోతే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కావచ్చు, ఆ కోఆర్డినేషన్ ఎఫెక్టివ్ గా ఉంటుంది అన్న ఒక మెసేజ్ ని దేశవ్యాప్తంగా పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుగులేని నార్త్ లో తిరుగులేని రాజకీయ ప్రాబల్యం ఉన్న శక్తిగా మారుతున్నప్పటికీ కూడా అంతకు మించి సౌత్ లో కూడా దాన్ని విస్తరించాలంటే, అట్లాంటి పరిస్థితిని ఇక్కడ క్రియేట్ చేయాలంటే ఒక విశ్వసనీయత ఉన్న పార్ట్నర్షిప్ అవసరం. కాబట్టి దాన్ని పెంపొందించాలంటే ముందు దక్షిణాది ఫేసులుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్, ప్రధానంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా వాళ్ళు ఒక ఫ్యూచర్ సదరన్ మాస్ మొబిలైజర్ గా ఆయన చూస్తున్నారన్న భావన కనిపిస్తోంది. ఇటీవల సనాతని అంశాన్ని తీసుకుని పవన్ కళ్యాణ్ తమిళనాడుకు సంబంధించి కావచ్చు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తున్నారు. ఇటీవల జనసేనని కర్ణాటక కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీజేపీకి దక్షిణాదికి సంబంధించి ఐడియాలజీ ఉంది, కానీ దానికి ఒక భారీ ఎమోషనల్ మాస్ కనెక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అది కేవలం ఇప్పుడు పరిమితంగా ఉంది. దాన్ని పెంచాలి అంటే అది పవన్ లాంటి ఒక సినీ స్టార్ ఉండాలి. మాస్ గ్యాదరింగ్ ని, మిడిల్ క్లాస్ మాస్ ని, యూత్ ని, ఇట్లాంటి వాళ్ళందరూ సినిమా స్టార్స్
అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తాజాగా తమిళనాడు కూడా ఎగ్జాంపుల్ కనిపిస్తోంది. విజయ్ అట్లనే ముఖ్యమంత్రిగా కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. సో అట్లాంటి ఒక ఎమోషనల్ కనెక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది పవన్ కళ్యాణ్ ని ఆ పాత్రలో చూస్తున్నారు. సో ఒకవైపు చంద్రబాబుని గవర్నెన్స్ స్పేస్ గా అంటే మోడర్న్ గవర్నెన్స్ స్పేస్ గా చంద్రబాబుని చూస్తూ మరొకవైపు మాస్ కి సంబంధించి ఆకట్టుకున్న లీడర్ గా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు కాబట్టి ఈ రెండింటిని కనెక్ట్ చేసి దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించే దిశగా ఒక పెద్ద వ్యూహంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. లేదంటే ప్రధాని అంత ఆశామాషిగా ఇట్లాంటి కార్యక్రమాలకు వచ్చి నేరుగా ఏపీకి సంబంధించి అందులోనూ తెలంగాణలో ఉన్న ఏపీ ప్రస్తుతానికి ఏపీకి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం అక్కడే ఉండడంతో ఇది కూడా ఒక వ్యూహంగానే చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. వాస్తవానికి ఏపీలో కూడా ఏపీ మొత్తం ఇప్పుడు తెలంగాణకే కనెక్ట్ అయింది. ఏపీ తెలంగాణలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఏపీ మొత్తం చాలా స్పష్టంగా పరిశీలిస్తోంది, చాలా సునిశ్చితంగా పరిశీలిస్తోంది. సో ఇట్లాంటి చాలా కీలకమైన అంశాలకు సంబంధించి జరుగుతున్న రాజకీయంగా దీన్ని చూడాలి. ఒక దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రాబల్యాన్ని పెంచే ఒక పెద్ద పొలిటికల్ స్ట్రాటజీగా దీన్ని చూడాల్సిన అవసరం ఉన్నట్టుగా చాలా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఈశ్వర్. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.